ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఆర్కిల్ 10G అని ఉండేది ఫస్ట్‌లో. 10G అని. ఒక లాంగ్ బ్యాక్. ఒక 15, 16 ఇయర్స్ బిఫోర్ మనకు ఆర్కిల్ 10G అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇదేంటి అట్లా ఏదైనా చిన్న కంపెనీస్ ఉంటాయి కదా! అప్పట్లో మనకు పెద్ద పెద్ద కంపెనీస్ లేవు. చిన్న చిన్న కంపెనీసే. ఎంఎన్‌సీలు ఉన్నాయి కానీ హెవీగా హ్యూజ్ రిక్వైర్మెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి లేవు. కోట్లలో ప్రాజెక్ట్స్ అట్లాంటివేమి లేవు. తర్వాత 11i అని వచ్చింది. 10G తర్వాత 11i అని. ఇది కూడా ఒక 5-6 ఇయర్స్ బాగా మంచి భూమి ఉన్నది. దీనికి కూడా బాగా రన్ అయింది. దాని తర్వాత వచ్చింది ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ను ఇప్పటికీ కూడా ప్లేస్ చేసుకుంటుంది. ఈ బిజినెస్ దీన్ని వచ్చేసి ఇంకా R12 వర్షన్. ఇది 10G 11i R12 10 11 12 R12 ఇది దాదాపుగా మనకు 2010 ఆ టైంలో ఇంట్రడ్యూస్ అయింది అనమాట. సో ఇప్పటికీ కూడా ఇది ఎవర్ లాస్టింగ్. ఇప్పటికీ కూడా 2035 వరకు దీని టైం లిమిట్ ఇచ్చారు. 2035 వరకు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. దీని తర్వాత వచ్చిందే మన ఫ్యూజన్ విచ్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. ఓకేనా. ఇక్కడ 10G కానీ 11i కానీ EBS కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలబుల్, అంటే సిస్టమ్ ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాపే కానీ డెస్క్టాప్ కానీ తీసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేయాలి, దానిపైన క్లయింట్ చెప్పినట్లు వర్క్ చేయాలి. కానీ ఫ్యూజన్ వచ్చి ఇన్స్టలేషన్ లేదు. నో ఇన్స్టలేషన్, నో కోడింగ్. ఇంటర్నెట్ లేదంటే కోడింగ్ ఉండదండి. మీకు నార్మల్ ల్యాప్టాప్ ఉన్నా చాలు. ఇది మొబైల్లో కూడా మీకు అపియర్ అవుతుంది. మొబైల్ కూడా ఎక్కువ మనం చేయం కానీ ట్రాన్సాక్షన్స్ చేయం కానీ మీకు చూసుకోవచ్చు. మొబైల్లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే. మీకు విజిబుల్ అపియరెన్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ల్యాప్టాప్లోనే ప్రిఫర్ చేస్తారు. మొబైల్లో చేయనివ్వరు. జస్ట్ మొబైల్లో చూడొచ్చు. ఓకే. నావిగేషన్ అన్నీ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన స్టెప్ వెరిఫై చేసుకోవచ్చు. ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చిందని ల్యాప్టాప్ లేని టైంలో మొబైల్ కూడా చూడొచ్చు, కానీ వర్క్ చేయరు. ఓకేనా. సో ఇది ఫ్యూజన్ టెక్నాలజీ. దీంట్లో మనకి ఏంటంటే జస్ట్ మనకు ఒక లింక్ ఇస్తారు. ఎలాగైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటికి లింక్ ఉందో జీమెయిల్కి అలాగే దీన్ని లింక్ ఇస్తారు. దాన్ని మనం ఏంటంటే ఇన్స్టెన్స్ అంటాం. ఇన్స్టెన్స్ అని అంటాం. ఈ ఇన్స్టెన్స్కి సంబంధించి మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇది మీ కంపెనీలో జాయిన్ అవుతూనే మీకు ఏ నేమ్ అయితే ఇస్తారో మీ నేమ్తో పాటు @gmail.com వాళ్ళ కంపెనీ ఉంటుంది కదా, @hcl.com @wipro.com అట్లా ఉంటుంది కదా. అలాగా ఏదైతే ఉంటుందో దాని బేస్ పైన మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే. సో ఇది వెరీ బేసిక్. ఇది మనకు అసలు ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది ఆర్కిల్ అని ఇప్పుడు మనం చేస్తున్న వర్షన్ కన్నా